హరి 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 రామ ఈ రోజైనా కానీ ఎటువంటి యొక్క ముదిరాజు సంఘం అందరూ కలిసి మరి 2 రోజుల కథ ముదిరాజు సంఘం అటువంటి యొక్క పెద్దమ్మ కథ 2 రోజుల కథకు సెలవు పెట్టిన 25,000 రూపాయలు ఇచ్చి 2 ఇంగ్లీష్ మాటలు చెప్పి రామాయణ చిత్రం సెలవు వారికి తరమని కనుక వస్తూ అనాలుగలగని నిలవని పౌత్రాది పరశుద్ధుడు కోటి పడిగెత్తి కోమాలు కలిగి వారికి పడిగెత్తి బంగారం కలగని ఎక్కడ లేని అక్కడ బంగారం వల్ల వెళ్ళగలగని తల్లి పెద్దమ్మ తల్లికి చెయ్యి అన్నప్పుడు అందరు సపోర్ట్ గట్టి కొట్టాలి. కొట్టకపోతే 15 రోజుల వరకు మీకు గీకుడు గోకుడు పుట్టే రోగాలు వస్తాయి. నా తల్లుల గట్టి ఒక్కసారి జై పెద్దమ్మ తల్లి కంటే సపోర్ట్ గట్టి కొట్టాలి. జై పెద్దమ్మ తల్లికి హరి 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 మాయ తల్లి మా దేవరాని చంద్ర ఇల్లాలి ఇక్కడ కడపవలన దుగ్గులు కొల్లాపురి భయంకరని ఎలుగెత్తి రోకి వెళ్తుంటే ఎక్కడ అడవిలో ఉండేది తల్లి పార్వతి పట్ల గొంగూరా పార్వతి పార్వతీదేవి ఎప్పుడు చూస్తున్నా తల్లి పార్వతీదేవి ఎప్పుడు చూసిందా మరి నా భర్త దగ్గరికి పోయి నా భర్త బ్రతలాడిపోని అమృత అన్నం చెరువు పెట్టమంట 1,000 ముదురాజును ముదికొండ పట్టణం లోపల విల 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 జీవనాలు పెట్టుకుని ఏడుతున్నారు. కలకల కలకల కన్నీరు తీస్తున్నారు. అరగంట సేపు అయితే ముదిరాజులు అంతా వరుసమయ కాలం వస్తున్నది. భర్త దగ్గరికి పోయి అమృత అన్నం సెలవు పెట్టమంటారా అని ఆ తల్లి పార్వతి కత్తుల మండోరు కూర్చున్నది బయటికి వెళ్ళిపోతున్నది తల్లి పార్వతమ్మ. తల్లి పార్వతి అది చెబుతూ కాము చేతాన్ని వెళ్ళి ఇంతమంది ప్రజలు చూడంగా 60 కోట్ల 70 కోట్ల దేవతలు అంగలింగాలు ఆచార మంత్రులు బ్రహ్మ సూత్రాది జనుడు చూడంగా ముఖం చిన్న పెట్టుకోని వ్యక్తులు ఇంట్లో ఆడిది అలుగు ముఖం పెడతాలో ఇంట్లో చరిత్ర దేవత ఉంటుందట. ఇంట్లో ఆడి ఉన్నా లేకుండా నవ్వుకుంటా ఉంటుందో లోపల లక్ష్మి తాండవ ఉంచుతుందట. కనమ్మా బాబా Bye.
ఏమైంది? అమ్మగారి ఇల్లు మీద పానం గిట్టుకుంటున్నా, అమ్మగారి ఇల్లు మీద పాన కొట్టుకుంటున్నా. ఎందుకొరకే నాదా ప్రాణేశ్వర నా బాధ నా కట్టం అడుగుతాను. అని శంకరుడు ఈ తీరు మాట వస్తువులకిందో అడవిల్ల పార్వతి నాదని ఏమంట కోరుకోలే భూలోక పట్టం లోపల ముదికొండ పట్టం ముదికొండను పరిపాలన చేస్తుండు ముదిరాజు సంపన్నకు బంగారు గుమ్మిస్తే బంగారు గుమ్మిని పాడు వేసుకున్నాడు. ఇచ్చిన తల కింద వార పోసుకున్నాడు. అన్నము లేక అన్నమో రామచంద్ర పట్టోకు సంభ్రమిస్తున్నది. తినటానికి అన్నం లేక కట్టపట్టలు లేక పుట్టడు బాధపడుతున్నారు. నా అన్నగాళ్ళను అమరులో చెయ్యాలని పలుకుతున్నది పార్వతమ్మ. అమరుడు కావాలంటే నా తల్లులాలే అమృతము దాగినాలంటారు. మరి అమృత భోజనం సెలవు పెట్టమని పార్వతి పలుకుతుందో. శంకర కుండలకు బిల్లు మానే ఓ దేవుడా, పార్వతి మాటలు పట్టుకొని అమృత భోజనం గిట్ల పెడుతుందంటే ముదిరాజులు చిన్నలు కాదు వీడికి ఎండి కొండతో వార్తలు వీడికి ఎండి కొండకు తోబడిన ఒకనాడు కాకుండా పెన్నమ్మ అన్నప్పుడు కొట్టుకోకమానే తిట్టుకోకమానది. పార్వతిని ఇతని ఒక దెబ్బ కొట్టినంటే పార్వతి అమ్మగారింటి పోతాయి. ముదికొండ పట్టణంలో చేరి ముదిరాజులు మనసుకో కట్టె పట్టుకొని అంతే అంచులు కలుగుతాయి. ముదిరాజుల కబుతాన్నం ఇవిడదే పార్వతి. ముదిరాజులకు అమృత అన్నం ఇవిడదాని ఎప్పుడు చెప్పిండో. ఇతనేమో నీకు నేను భార్యనైతా ఇయ్యకపోతే అంటే మనం వాళ్ళ మొగలం పోయి అన్న జల్లన్న లెక్క బ్రతకాలన్నది. శంకరుడు గుండెలకు బిల్లువన్నీ కార్యాలు తల్లి. ఒరే ముదిరాజులకు నిలువనిస్తానా నీళ్ళు తాగనిస్తానా నిద్రపోనిస్తానా పార్వతి కోరుకుంటుంది. నేను ఇయ్యకపోతే అది నాతో పట్టు పందమే కట్టేటట్టుంది. ఈ అమృతాన్నం కలుపుతా. అమృతాన్నం కలిపి ఎటువంటి యొక్క చేతులు పెడతా పార్వతికి. పార్వతి భూలోక పట్నం పోయి అన్నగాళ్ళ ఊకుండా పెట్టుకుని అన్నం పెడతాయి. అన్నం పెట్టినాక వాళ్ళ భక్తి ఉత్తనన్నాడు ఆ శంకరుడు. అన్నం పెట్టినాక వీళ్ళకు అన్నం మీద బుద్ధి ఉంటుందా, మరి అమృత అన్నం మీద బుద్ధి ఉంటుందా, కౌసు మీద బుద్ధి ఉంటుందా? ఇప్పటికి కానీ ముదిరాజులకు కౌసు అంటే ప్రాణం వెళ్ళగొట్టుకుంటారు. అమృత అన్నం తీపి తిరుగుడు కౌసు కన్న తల్లి అంటారు. వారంలో గిట్లా ఒకనాడు కౌసు గిట్ల లేకపోతే ఇంత పెళ్ళమ్మో అని గుర్తుకుంటారు. అంగట్ల కోదిన 5 గుట్ట వరకలు పట్టుకొచ్చి మొక్క మీద వారెత్తాడు. అండుకొని తినలాక నిద్ర పట్టదు కొడుకో. నా కొడుకులారా ఈ యొక్క పార్వతికి పట్టు పందెం కట్టుడు ఎందుకు, నేను అమృత భోజనము సెలవు అని శంకరుడు అమృతము కలిపిన అన్నము తీసి పార్వతి చేత పెట్టిండు. ఎప్పుడైనా కానీ ఆ తల్లి పార్వతి అమృత భోజనం ఇక్కడ పట్టుకున్నాయి. ఇప్పటికి కానీ అప్పటికి కానీ ఆడళ్ళ ప్రేమలు ఎట్లుంటాయి, ఆడళ్ళ గుణం ఎట్లుంటాయి. అమ్మగారింటి కాడ తల్లిదండ్రి బంధవత్తు ఉన్నట్టు ఉంటే ఒక పండుగ కాకుండా ఓ పండుగ ఇంటి గురికి వస్తాయి. మమ్మీ 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 పక్కింటి రాజావా చూసిన ఎట్లా ఎంత పెద్ద పేరు చేయించుకున్నా అని ఇక్కడ బిడ్డ అలుగుతుందా. బిడ్డలు ఏంటంటే తల్లి మనసు కొట్టుకుంటుంది. ఆ కొడుకుల సాడుకు దాచుకున్నాయి, కోడల సాడుకు దాచుకున్నాయి. 4 రూపాయలు తీసుకొస్తే బిడ్డ చేతిలో మెల్లగా పడుతుంది. ఆ బిడ్డ నువ్వు తీసుకుపోయి నీ పక్కింటి దాని లెక్క నువ్వు పేరు చేయించుకోమంటాయి. ఇక అయ్య దగ్గరికి వస్తున్నానా నానా నానా
పక్కోళ్ళందరూ బండి మీద తిరుగుతున్నారు మీ అల్లుడు అలుగుతుండే అంటే అబ్బసాటుకు అయ్య 4 రూపాయలు ముళ్ళ కట్టుకున్నాడు అయ్య 4 రూపాయలు బిడ్డ చేత పెడతాయి ఆ తీరుగా అవ్వగారి ఒక్క లేనులు అయినట్టుంటే మరి అత్తగారింటికాడ ముగ్గురు చాటుకు 1,000 రూపాయలు ఎక్క పెట్టుకొని ఒక్క దగ్గర పెట్టుకుంటది అది అవ్వగారి ఇంటికి వచ్చినాకనే అమ్మా నా అవ్వగారు పెట్టినది ఇన్ని రూపాయలు అని చెప్పి అల్లుడు చేతిలో పెట్టి సంబరపడుతున్నారట ఆ తీరుగా ఆడతల్లి చూసాం ఆడతల్లితోని ఇయ్యమంటారు ఆడతల్లితోని కయ్యమంటారు ఆడిదానితో సుట్టిరికమంటారు ఆడిదానితోని బాధలు అంటారు బాబా పార్వతీదేవి ఎప్పుడు నుంచి అమృతాన్నం మీద బుద్ధి పుట్టిందో ఇక బంగారు వంటి కడవలల్ల అమృత భోజనాలు ఎప్పుడు పాయసాలు పక్క పాయసాలు తయారు చేసిండు పార్వతీ చేతుల్లో చక్రుడు సర్వామృతాన్ని పట్టుకున్నాయి భూలోక ముదికొండ పట్టం పోతా ముదికొండ పట్టం పోయి ముదిరాజులు అందరు గుక్కుండ పెట్టి బంతి గుక్కుండ పెట్టి వాళ్ళకు ఇస్తారు వేసి అమృతాన్నం పెడతాను అనే అమృత భోజనం పట్టుకొని అమ్మగారి తొవ్వ పట్టిందయ్యా పార్వతమ్మడుగా తల్లి ఏనాడు అమృత బోనం తయారు చేసుకొని ఏనాడు నా ముదిరాజులు నా అన్నదమ్ముల దగ్గర పోయి ఏనాడు అమృతమైన అన్నం పెడితే నా అన్నదమ్ములు కావాలి వాళ్ళకి ఏ కష్టం ఉండదు ఏ బాధ ఉండదు మరి ఏనాడు నా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిపోతానని ఎట్ట పోతున్నది తల్లి పార్వతి వెన్నెలకు వచ్చినాయి తొన్నెల బండు నగదారిలో తొన్నెల బండు నగదారిలో వెన్నెలకు వచ్చినాయి తొన్నెల బండు నగదారిలో తొన్నెల బండు నగదారిలో ఇక తొన్నెల బండు పేరు పెట్టనా పట్టము పట్టవల్ల వస్తే ఉన్నది ఇక మీకొండ పట్టము పట్టవల్ల వస్తే ఉన్నా అమ్మవారి చూడిగా తల్లి పార్వతమ్మ ఏనాడు అమృత బోనం పట్టుకొని పార్వతమ్మ ఎందుకున్న వీకే చెల్లె ఇవల్ల మా అవగారి కవలికి వచ్చిన మూలకొండ కొడుకున్నా రామోజరమ
బాగేనా చెల్లెలా అంత బాగే అన్న అంత బాగేనా బావ బాగున్నాడా బాగున్నాడు అన్నయ్య ఏమన్నారు బావ మంచిదే మరి ఎటు పోతుంది ఈ సందులో బాగా రోజులే కనబడుతూనే లేదు అన్నయ్య బాగానే ఉన్నాడు అన్న మీరు బాగున్నారా అన్నా ముద్ర ఆడుకోవడం చిన్నలంగాము వీడికి ఒక్కలం కాదు ఇద్దరం కాదు 150 మంది మనం ఉన్నాం చెల్లమ్మ నిబంధ బాధ్యతగా చేతులే ఉంది అమృత అన్నం తీసుకొచ్చిన అన్న మీ బాధలు మీ కష్టం చూడలేక మరి మీ బాధలు మీ కష్టాలు పోవాలని అమృత అన్నం తీసుకొచ్చిన మీకు పెడతాం మన ముదిరాజు కులం అంత మరి బతికుండు మనే అమృతాన్ని తెచ్చిన చెల్లె అమృతాన్ని అంటే కారకారం ఉంటుందా కారం కారం కాదన్నయ్య తీయగా 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 ఉంటది జుంటి తేనె కన్నా తీయగా పాలగోవు కన్నా చెరుకు తీపి కన్నా కమ్మగా ఉంటది నా చెల్లెలా నీవు మా గుణము నీకు తెలవా చెల్లమ్మ కౌసుంటేనే కడుపులా బుక్కెడకపోతే గాని కౌసు బంద్ చేయాలి ఇక. నా చెల్లెలా ఎప్పుడైతే నువ్వు అమ్ముతా అన్నం తెచ్చినావు రండి రోజు తమ్ములారా తమ్ములారా కూర్చుండి తమ్ములారా ఎప్పుడైనా కానీ పార్వదేవి లేచింది అందరికి స్వామి వచ్చిందో మరి రండి నుంచి బాధలే ఉండద్దు కష్టాలే ఉండద్దు ఆకలన్న బాధ ఉండద్దు అని అరే తమ్ములారా ఇది అమృత భోజనం అట మన కళ్ళతో ఇప్పుడు చూడలేము అమృతం అంటే చూసినావు నువ్వు చూసినావురా ఈ అమృత భోజనం తింటే అమరుడు అంటే ఆకలి కాకుండా ఉంటదట ఎన్నేళ్ళు 100 ఏళ్ళు అయినా మనకు ఆకలి కాదట అంటే సాగు ఉండదు సాగు ఉండదు పుట్టు ఉండదు ఆకలి కాదు ఏది ఉండదు కాబట్టి ఈ అమృత అన్నము కింద కొట్టకుండా జాగ్రత్త తినాలి అరే మనం ఒకవేళ చచ్చినాం అనుకో ఏం పేరు ఉంటుంది ఏం పేరు ఉంటుంది బతికిన పేరు ఉండాలి తిన్న పేరు ఉండాలి ఈ అమృతం తింటే ఆకలే ఉండదట మనం ఎన్ని రోజులు ఎవడన్నా వచ్చి పొడిచినా మనకు ఆ సాగు ఉండదట అరే లోకాల శంకరుడు కళ్ళ చూసిండు మీకు అమృత సుత్త మరి కవసంటే కన్నతల్లి అంటారా తీపంట తిరుగుడంటారా అని బంగారు యొక్క ఉడతలు చేసినాడు మీరే కాపాడుకోలేరు బంగారు బాణాలు తత్తనని చెప్పి లోకాల శంకరుడు ఎందరి మహిమలు తెలిసి శ్రేయముల వాడు రాజన్న మహిమ తెలియదాట ఆదివారానికి పెంచిన రోజు లేదు అన్నకి పెంచిన సుట్టుడికం లేదు వంకాయకి పెంచిన కూర లేదు శంకరుడికి పెంచిన దేవుడు లేడాట బంగారు ఉడత చేసి అక్కడ వాళ్ళ ముంగట ఎత్తనే ఉన్నాడు వాళ్ళ ముంగట ఎత్తనే ఉన్నాడు లోకాల శంకరుడు బంగారు ఉడత వేసి ఇంకప్పుడు అన్నము పల్లెలలో ఎప్పుడు అమృతాన్నము ఎప్పుడు పెట్టుకున్నారు అన్నం కథపద చేతుతో కలిపిర్రు అన్నం కలిపి నోట్ల బుక్క పెట్ట సమయం ఎప్పుడైతున్నదో అరే దొరికిందిరా నాది ఉడతా మీది కళ్ళు చిన్నోడా అరే మీరు పెద్దోళ్ళు నాకన్నా మీకు గుర్త దొరకలేదురా అరే అన్న, నాది ఉడతా మీది కళ్ళు మీది కళ్ళు పైసలు పెట్టేది మన అరే కాదు మనం మీరు లేచి దొరకబట్టిరా మీరు కూర్చున్న కంచెలు ఎవరే భూమ మొక్కలు అరే నువ్వు తలబట్టేటోళ్ళు లెక్క గమ్మత్తున్నరా మీరెట్టున్నారా పేరు అరే తమ్ముడా 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 ఓ తమ్ముడా నా 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 తమ్ముడా ఇంజిని పుడురా ఓ తమ్ముడా నా తమ్ముడా ఇంజిని పుడురా ఓ తమ్ముడా నా తమ్ముడా కౌస్కన్న తల్లిగా ఓ తమ్ముడా నా తమ్ముడా కౌస్కన్న తల్లిగా ఓ తమ్ముడా నా తమ్ముడా 1,000 ముద్రాలు అన్నం నెల సమయం లోపల బంగారు ఉడతను ఏనాడు శంకరుడు వేశాను కాలంలోని పసపసలు వచ్చింది అప్పుడు అమృతాన్నం నేలపాలైంది అక్కడిక్కడ ఒక్క వరకల అన్నం అంతా అమృతాన్నం కింద పడిపోయింది బంగారు గుర్త
చేతుల్లే మాయమైపోయింది. అటు ఉడతవాయే ఇటు అన్నం బాయే. ఇక మనం బ్రతుకునేందుకు మన కడుపులకు వచ్చేది కింద పడిపోయింది. ఎవరు తినే రాత ఎవరు నొదిటి లోపల రాత ఎంత ఉంటుందో కప్పాలే తింటారాట. ప్రతి బియ్యపు గింజ మీద అటువంటి యొక్క వల్ల పేర్లు రాసి ఉంటేనే తింటారాట. మనం అన్నం తినే సమయం లోపల ఉడత మీద మన్నవాడ ఉడతచ్చమని అన్నం కింద వాడనా అని ఆ 7 మంది ముద్రాలు ఉరుకుంటే ఆ తల్లి పార్వతి సూచనే అమ్మా. ఒరే అన్నలారా అమృతాన్నము తీసుకొచ్చి మీలో అమరుల ఎత్తననుకున్నని అమృత అన్నము నేల పారి ఎత్తి ఎంత పని ఎత్తిర్రా మీరు చేతులకొచ్చేది చేయి జారగొట్టుకుంటుండ్రు. అడవిలో పార్వతి 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 ఒరే అన్నలారా నా భర్తతో లొల్లు పెట్టుకొని నేను అమృతాన్నం తీసుకొచ్చి అమృతాన్నం పెట్టిన అన్నలారా అమృతం మీద మన్నవాడ అన్నలార తీరు తిరుగుకోడు కౌచు కన్న తల్లారి చెప్పి ఎప్పుడు అమృతాన్నాన్ని కసపిత నేల పాలు ఎత్తిన అన్నలారా నా భర్తతో లొల్లు పెట్టుకొని నా భర్త వద్దరింగా అమృతాన్నం తీసుకొని వచ్చిన నా భర్త చెప్పింది నాటికి నేటికి నిజమైపోయినా అని అన్నలక్క అన్న ముంగటనే ఆ తల్లి పార్వతమ్మ గట్టోరి కన్న తల్లి పార్వతి కింద పడిపోతా ఉంది పార్వతి అన్నలాలా తల్లి పార్వతి కిందట అన్నము అంత ఎదురుకున్న చెత్త పుచ్చుకే యొక్క ఎదుర్కొంటా ఆ బండువల పోసినది పార్వతి తల్లి పార్వతి అవి బండువల అమృత అన్నం కింద పడ్డ నేల పైన నేల మీద పడ్డ అన్నం తీసింది అమృతం అన్నం తీసి బండువల పోసుకోడి తల్లి పార్వతమ్మ అది కన్నాల పుట్టలకు వర్త ఉంది కారినాల పుట్ట వేడి కట్టింది కంచెల్ల వరి ఇంచు కింద ఈడిగల్ల వృక్షం కారి కన్నా ముందు ఉట్టింది నేతల్ల వరి కన్నీ గారి కన్నా ముందు ఉట్టింది కంచెల్ల వరి మరి పుట్టినప్పుడే పుట్ట పుట్టింది ఆడగా పుట్ట లోపల ఆడబట్టి అమృత అన్నం పోసింది. ఈ అన్నము వృధా కావద్దు ఎండికొండ మీరు గేల తీసుకొని నా భర్తతో అవరాలా ఈ యొక్క అన్నమైన కానీ పుట్ట లోపల వచ్చిన పుట్ట లోపల మరి ఊసిళ్ళ పడ్డాయి పుట్టాలే అట్ట కొన్ని రోజులు నా అన్నగాళ్ళు కారమెల్ల వేయాలనుకున్నాయి. నా అన్నగారు మరి అడవి లోపల ఆకలైతే అట్టాకు బయట పచ్చాకు నెల్లి కూర నెపగల్ల విత్తున్నారు కొద్ది కూర భోజనం చేస్తున్నారు. అడవిలో పార్వతి ఇట్లా కొన్ని రోజులు కాలం వెళ్ళదిస్తారు. ఊసిళ్ళ పంట మీద ఒక 2 నెలల కాలం వెళ్ళదించి బతకాలనుకున్నారు. మరి కొంత కూడా పార్వతి మరి కొంత అన్నం పట్టుకొని ఎడబట్టి యొక్క ముద్రమా వాడు గడ్డల కొన్న వచ్చిందో ఈ కుంట గడ్డల కొన్న వచ్చింది చంద్రుల కొంత అన్నం తల్లింది విషాపడి మలై పుట్టాలి అట్లా ఒక 2 నెలల కాలం వెళ్ళదిగాలనుకున్నది. తల్లి వాగు గంటాల తల్లి పార్వతి ఇంకా కొంత అన్నం తీసుకొచ్చి ఆ గడ్డల కొన్న తగ్గింది. కండ్ల గడ్డలు ఎల్లేరి గడ్డలు మరి ఎటువంటి యొక్క దుబ్బ గడ్డలై పుట్టాలన్నది. ఈ ఎల్లేరి గడ్డలు అమ్ముకుంటా కండ్ల గడ్డలు అమ్ముకుంటా మరి
ఇంట్లో 3 నెలల కాలం వెళ్ళదీయాలి నా అన్నగాళ్ళనుకోని ఆ తల్లి పార్వతి తీర్చి దీనబట్టి ఎండి కొండకు ఎప్పుడు వెళ్ళిపోతున్నాను ఆ పార్వతమ్మ ఇంట్లో 6 నెలలు ఏడాది పొద్దు కాలం వెళ్ళదీయాలి నా అల్లగాళ్ళు అట్లన్న కొన్ని రోజులు బతుకుతారా అని దిగబెట్టిన పార్వతమ్మ పంచాదిరి కిరణల్ల కట్టింది పార్వతమ్మ పంచాదిరికి ఎప్పుడైతే అయిందో శాపల్లి మొలై పుట్టారు ఉసిళ్ళ పంటై పుట్టారు ఎల్లేరు గడ్డలు అటువంటి ఒక రత్నపురి గడ్డలు కందగడ్డలే పుట్టారు దుబ్బగడ్డలే పుట్టాలి 11 రోజులు వీళ్ళు కాలం వెళ్ళదీయాలి అమృతం కలిపిన అన్నాన్ని ముద్ర వేస్తొచ్చింది కనుక మీరు ముద్రాజులు ఉన్నారు ఇప్పటి నుంచి ముత్తరాజులు ఎవరంది వరాటి పెట్టింది ఆ పార్వతమ్మ అరిసెతోటి కలిపిన కనుక అన్న నోట్లకు అమృతం పోలేదు కానీ చెయ్యికి అమృతం అంటింది చెయ్యితోటి ఏ గడ్డ తెంపినా గాని ఏ పండు తెంపినా గాని అవి తీయగానే ఉండాలని దివరార్థి పెట్టింది ఆ పార్వతమ్మ అవి ఎండికొండ కైలాసం పార్వతి ఎప్పుడైతే పోయిందో పార్వతి ఏమి చూసింది ఎంత పని ఎత్తి వద్దు అద్దనంగా పోతుంది అమృతం కలిపిన అన్నం కలవిల దొక్కింది అని అప్పుడు ఎండికొండ కైలాసం లోపల వాళ్ళు ఉండరు గాని ఈ ముదికొండ పట్టము లోపల ముదిరాజు చెప్పన్న ఉన్నాడు శాపజిమ్మలు కొట్టుకుంటున్నాయట 1,00,000 మంది రాజులు ఏమనుకున్నారు ఈ శాపలు అమ్ముకొని కొన్ని రోజులు బతకాలి అని ఊతలు తయారు ఎత్తుండ్రు వాళ్ళని తయారు ఎత్తుండ్రు గుట్లు తయారు ఎత్తుండ్రు ఎల్దళ్ళకి పోయి కుట్రలకు పోయి చేపలు పట్టుకొని వచ్చి మన ఆడళ్ళకి ఇస్తే వాళ్ళు చేపలు అమ్ముతారా అని చంద్రుకుంటల పంట పోతుండ్రు ముదిరాజు సంఘం లింగన్న గడ్డం గంగన్న శాపజిమ్మలు పట్టుకురావాలి పట్టుకొని వచ్చి మన ఆడళ్ళకి ఇస్తే పంది రకం చంపుతారు మరి కొత్తగా చంద్రుకుంటలే శాపజిమ్మలు పట్టుకుంటున్నాయి ఆట ఆడు మారుతున్నాయి అని 1,00,000 మంది రాజులు పట్టుకొని ఊతలు పట్టుకొని గుట్లు పట్టుకోని ఆగో చెర్ర బయటికి కుంటల బయటికి గంగల బయటికి పోతున్నాము ఆ పెద్దలారా ఇక ఓలా వల వలే దోకలు పట్టుకున్నా ఓలా మంచి 1,00,000 మంది రాజులు ఆగో చెరువు కుంటల బయటికి వచ్చిండ్రు ఆ పెద్దలారా ముందుగానే చెప్తున్నా ఎవరికి ఎన్ని పడతామో వాళ్ళకి నీకు శాతనే కాదా చిన్న కొడుకుని తోలుకున్నట్టు పెద్ద కొడుకుని తోలుకున్నట్టు చదువుకున్నట్టోడైనా వాడికి చేపలే పట్టాలి ఎవరికి ఎన్ని పడితే కన్ని కాదురా నా చిన్న కొడుకు ఒక్క పాలు నాకు ఒక పాలు మా పెద్ద కొడుకు నా ఈ 3 పాలు నీకు ఒక పాలు వాడు చదువుకున్న పోరడేనా మనకి చేపలు పట్టొస్తుందా చిన్నవాడే నేరడా నీకేమో ఓలనే రాదా మరి ఎవరికి ఎన్ని పట్టాలి ఎవరికి ఎన్ని పడితే కాదురా మాకు 3 పాలు నీకు ఒక్క పాలు కులానికి నేను బీడియం వస్తున్నా కొద్దిగా అరే నా పాసుది కింద పావెత్తిన మా మీద సరే నువ్వు దగ్గర అట్టక చూద్దాం మన కూరగాయలను తోలుకొచ్చి పాలంటే నడుస్తుందా ఇక గంగదేవికి దండం పెడతాము అమ్మ గంగాలమ్మ దండాలమ్మ మా తల్లి గంగాలమ్మ దండాలమ్మ 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 శాపల మర్మమేమో తెలివల్లకి ఎరుకుంటది తెలివల్ల మర్మమేమో శాపలకి ఎరుకుంటది ఇద్దరు మర్మం ఓలకి ఎరుకుంటది పిల్లల్లా కచ్చి వర్కపోయేటోళ్ళకి ఎరుకో ఎరుకో గంగాలమ్మ దండాలమ్మ మా తల్లి గంగాలమ్మ దండాలమ్మ మా గంగాలమ్మ దండాలమ్మ మా తల్లి గంగాలమ్మ దండాలమ్మ అమ్మ గంగాలమ్మ దండాలమ్మ మా తల్లి గంగాలమ్మ దండాలమ్మ మర్మమేమో గొల్లకి ఎరుకుంటది గొల్లల
కోడళ్ళకి ఎరుకో ఎరుకో గంగారమ్మ దండారమ్మ తల్లి గంగారమ్మ దండారమ్మ మర్మమేమో కౌళ్ళకి ఎరుకుంటది కౌళ్ళలో మర్మమేమో తాగేటోళ్ళకి ఎరుకుంటది ఇద్దరు మర్మము తాగే పెట్టేటోళ్ళకి ఎరుకుంటదో ఎరుకో గంగారమ్మ దండారమ్మ తల్లి గంగారమ్మ దండారమ్మ గంగారమ్మ దండారమ్మ గంగారమ్మ దండారమ్మ తల్లి గంగారమ్మ దండారమ్మ నీకేమంటారా బొమ్మె కొర్రమంట పడ్డదిరా మొట్ట చేప ఇది చూసినావా దీని అన్ని అరే నాకు 3 పాలు నాకు పెద్దది పడ్డది ఇది కొద్దిగా లేదు ఎవరు మళ్ళా షాప్ అంటే ఏందనుకున్నావు నాది ఏం షాప్ అనుకున్నా ఏం షాప్ అనేది నాది రొయ్య పొట్టు కల్పించకుండా కొడక అంగట్ల కాంతి గిలాస పెట్టి సగం కన్నా ఎక్కువ కాగితాలు పెట్టి దాని నిండా రొయ్యలు పెట్టి కూర్చున్నాం అనుకో గుడిగా చేసుకొని అనుకుంటే ఎంత గమ్మత్ ఉంటుంది వేసుకోవాలి రొయ్యలు వేసుకోవాలి రొయ్య ఎట్లా కొట్టుకుంటూ చూడు లేవే రొయ్యలు దండం పెట్టు చూసినావా నా రొయ్య కూసమ్మట కూసుంటుంది లేవమంట లేపుతున్నా తెలంగాణ రొయ్యే రొయ్య కొట్టుకుంటున్నాయిరా మొత్తం ఆయన పొద్దుకనే కొట్టుకుంటాయి ఇగో నా చేప చూడు ఎట్లుందో చేపరా నాదా బంగారు తీగే బంగారు తీగే చూడు తిగలెక్కలేదు ఇగో ఎత్తుగా చూడు నా చేపకే గిరాకీ ఎక్కువ ఇంకా నా చేపకి ఏం రాలేదు కోటి వేల మంది 4 చేపలు పట్టుకున్నాను కోదామని నా భార్యల పేటకి వస్తున్నారు ఆ పెద్దలలో ఉన్నావే పెళ్ళావా ఉన్నాకున్నామా వెళ్ళకున్నా మామిడి తోటల్లా ఏమైందయ్యా ఏంటిది చూసుడంటే అంతేటో ఉన్నది ఏంటిదయ్యా చూడే కొట్టుకుంటాయి ఏం కొట్టుకుంటాయి చేపలే నేనెన్నడూ చూడలే ఇది ఇది దుంకుతున్నాయి కాదే మన మెసులుతున్నాయి మొత్తం నీ చేపలు దానికన్నా మన గిరాకీ ఎక్కువగా అమ్మ పోయి అమ్మకరాపో ఏమో అన్నట్టు ఉన్నాయి ఏది ఒక్కడన్నా కట్టదు వాళ్ళేదు మొట్టనన్న వాళ్ళే ఒక్క వాటితో వాటిగా పోయారు బుడ్డ వరకలు పట్టాడు ఎవరైనా దిక్కుపాటు పడ్డా పిచ్చిదాన బుడ్డ వరకల బెండకాయలు వేసుకొని అనుకుంటే సూపర్ ఉంటుంది కూర బెండకాయల బుడ్డ వరకు కలిసిపోయి బెండకాయలు అంటారు పెద్ద సూపర్ ఉంటుంది కూర నీ మాట పట్టుకొని ఈ రోజు బుడ్డ వరకలు బెండకాయలు అంటారు
అన్ని అన్నికి చిన్న చిన్నది పట్టుకొచ్చిన ఇంకా కొర్ర మీన్లు పెద్ద పడ్డే కానీ అన్ని కొట్టుకుంటూ చూసిన భయం అండ నిడిచిపెట్టించిన కొర్ర మీన్లు వాళ్ళేవా కొర్ర మీన్లు పడ్డే అన్ని ఉన్నాయి మీ కింది పుట్టలు ఉన్నాయి చూడు పోయి పని తీరకుంటాము 15 రోజుల దాకా అటేవమాట నువ్వు పోయే దుకాణం పెట్టు చేపలను చూసి కొనుక్కున్నా నేను చూసి అనుకుంటాను నన్ను చూసుకుంటారా దుకాణం అందమంది ఉండాలి మందమంది ఉండాలి ఒక మంది చక్కగా ఉంటే 4 రోజులు అంగడే పోతుంది ఏ అంగట కూకుండా నడుస్తుంది పోయి అమ్మకరా మరి అమ్మకరమ్మంటారా మనుషులు మరి అనుమాన పడతా అయ్యో ఏమన్నా మనమే అందరు నీకు అందరికీ వాడికి పుట్టడానికి మనం పడతాం ఇక పోతాం వారి గట్టలు 1,000 మంది రాజుల తల్లులు అందరూ కలిసి అని 20 ఒక్క చూసిన చేపలు పట్టుకొని అంగట్టు పోతాం అని చేపలు 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 రంజనా సమితి నా దగ్గరికి వచ్చి అమ్ముతున్నాముండా దొంగల సమితి వాడక నేనే ఉంచుకున్నా కాదు అంటే ఆ వాడకట్టు మొత్తం నువ్వు ఉంచుకున్నావు లేనా ఈ వాడక నేనే ఉంచుకున్నా కాదు నువ్వే ఉంచుకున్నావు ఉంచుకున్నావు నేను ఎందుకు పనికి రాకుండా చేసి ఆయన చూడు ఏమన్నా నాశ ఉంచిన ఆయనను ఆయన చూడు చేపలు ఎక్కిస్తున్నా కొనాలంటే కొడుకులుంటే ఎంత పోకానికి అరవత్తం ఎంతకిస్తావు కొట్టుకుంటున్నాను చేపలు లేదు అవలకుండా కొడక కొంచెం కలిపి నీ ఎక్కిస్తావు చేపలు అనుకున్నా చేపలు అంటే దూరం ఉండి అడగాలి దగ్గరికి వచ్చి అడుగుతావురా పెట్టించుకున్నావు నువ్వు అనడానికి అనకు నా మొగడింటో పిచ్చడానికి మనం ఇంకా అసలే చేతులు పెట్టుకోవడానికి పెట్టి ఎట్లా కిలుతావు చెప్పు నాయి కిలకు 216 216 ఆమె 216 ఇస్తుందట నువ్వెంత ఇస్తావు నాకు 500 అసలే తక్కువ ఇయ్య 500 మరి నాది మీదికే ఆమె ఉంటుంది 116 ఇస్తా అంటుంది గిసోటి బాడుకోవాలి చూడు రేట్లు జరగకూడదు నీ బాడుకోవాలి అసలు తక్కువ ఆనందం 116 అంటే ఏమైతుంది ఎప్పుడాలే ఎప్పుడేనా 116 అట 116 అందా 116 అయితే నేను 90 రూపాయలకి మారవస్తా ఇగో 90 రూపాయలు నువ్వు అటు చూస్తావు ఆడు పెట్టమరికి నువ్వు పెట్టించుకోమని పెట్టించుకున్నాడే గంపల చేయి 90 రూపాయలకి ఇస్తుందట మీ ఎప్పుడు లంచ పాడుగా ఊరికే రేట్లు దించి పారేస్తుంది అది ఇస్తుందట ఇలా బోనన్న కాలేదు కొట్టరా ఉల్లా ఎవరైనా కొట్టరా పోయి ఎవరు కొనరు మీరేం కొన్నా పోసేనే కూడా రాలేదు కొంటావా నీది అన్ని ఇప్పుడే ఉన్నట్టుంది కదా పోసేది సాపుకుంటుంది చెయ్యి నువ్వు ఎంతకి ఇస్తావు చెప్పు ఇక అది ఎంతకి ఇస్తుంది 90 అట 90 అన్నదా పోనీ వచ్చిపోయినాయట చచ్చిపోయినాయట దాన్ని కొట్టుకుంటున్నాయట నాది చూసినావా నువ్వు అంటుంది నాది చూసినావా నువ్వు చూస్తా పాడుకో చేపలు నేనేమంటున్నా గట్ట కాదు ఇప్పుడు అది 90కి ఇస్తాను కానీ నేను 80కి ఇస్తాను 80 తీసుకో ఇలా ఒట్టిగా దొరికిపోవాలి చేపలు ఆమె 80కే ఇస్తుందా 70 కొత్త పొర 70 అట ఏంది 70 ఎంత 70 లంజ చూడు 70కి వచ్చింది నేను పురాత తెచ్చుకుంటావు ఆ లంజే నా బుద్ధి నా ఇచ్చ నా రచ్చ నా చేపలు నా మొగడు పట్టే చేపలు నిన్ను ఇలా అమ్ముకున్నదాన్ని కావాలి వీకని ఇలా ఒకనాడు దొరకలేవు అనుకుంటా చూడు కిసోటోళ్ళు ఏమంటే ఎవరన్నా పెట్టుమంటే పెడతారు నా ఎవరు ముడతలేరు లాభతాడు కానీ చచ్చిపోయిన చేప చేయబట్టి నా బతుకున్న చేపలు కూడా రేట్ గంపలు ఎట్ట కొట్టుకుంటుంది ఉందా
200 ఇస్తావా? ఏంది 200 ఇస్తా. ఏంది ఓ బాడుకో ఏమంటున్నావు 200 ఇస్తా ఇంటికి వచ్చి కడిగించిపోతావా అంటున్నా. మరి గంటకు 200 తప్ప అంటే ఎట్లా కనబడుతున్నా నీకు? అన్నా గడగ నీకు అక్కయ్యలు లేరా బాడుకో? గడగడానికన్నాను మరి మరి కాదా? ఇంటికి వచ్చి కడిగించిపోతావు నా గడగడన్న అట్టగిట్ట మాట్లాడినావు అనుకో లంగపోతే గురిపెట్టి చంపుతా. అదేమన్నా దేవైనా అమ్మ నీ లంగపోందా? నీ లంగపోతే క్లచ్ వరకం కట్టుకున్నా. మరి ఏందనుకుంటున్నావు గట్ల గట్ట 200కి వచ్చే బాపద్ది అన్నారా నేను? నీకు ఎట్లా కనబడుతున్నా ఓ లంచని నిన్ను నా మొగడు ఎటు పోవాలి నేను వెళ్ళిపోతే. కాదు కడిగించిపోతే అంటున్నా. మరి గట్ల అరే మాట్లాడు. నువ్వు కడుక్కుంటే కడుక్కో, పీక్తే వీకు, లేకపోతే లేదు. 50 నేను రూపాయలు కొనే మొక్కమేనా నేను కొనే మొక్కమేనా అంటానా? 50 50 60 ఇస్తావా మరి నువ్వు? సార్ 40 కట్టారు. పొత్తు పాడుకోవు, నేను పురాణ దించుకుంటున్నామే. అది దించుతా. దాన్ని వచ్చిపోతున్నా చచ్చిపోతుంది. నీ శాపం కాదు కొనే మొక్క ఉన్నది కొనే మొక్క కొనేటోడు గిన్నెగానం అంటాడు. అగో ఆయన కొట్టడిగా లావట్టుకొని పోతాడు. ఆయన ఈ కాసు చేపలు ఎవరు కూడా పోయారా? ఆయన ఎటువై కొడుకొస్తాడు. చేపలు చేపలు రొయ్యలు, సచ్చిన చేపలు, బొమ్మిడీలు, సచ్చిన చేపలు. వాళ్ళంటే సచ్చినాయనకి ఎవడు కూడా మనం నే కొట్టలేడు సచ్చినాయి కొంటారే. గట్ల ముదిరాజులు చేపలు కొన్ని రోజులట చేపలు ఏనాడే తమ్ముకుంటే కొన్ని రోజులు కాలం ఎలా ఇస్తున్నారమ్మా. మళ్ళా ఎంతకాలము వస్తూ ఉన్నదో రామో రామా. అగో నాయన ఎంతకాలం ఏనాడైతే వచ్చిందో 1,000 ముందు రాజులకు ఎల్లగడ్డలు పెళ్ళగడ్డలు దుంపగడ్డలు పెద్దవారి అల్లు గడ్డ పాటలు చేతుల వచ్చి రామో రామా. పాటలు చేతులు పట్టిండ్రు. ఆడలు తట్టలు పట్టుకున్నారు. చెల్లే మన మొగలు ముంగట పోయిండ్రు. మనం పోదాం పోయి మనం ఎల్లెరగడ్డ దుంపగడ్డ వేసుకొని వస్తాం. నా మొగుడు నా మొగుడికి లేస్తాను లేస్తలేదు. రారే, ఎంబడి రారే, మీరు రారే, మా వెనక రారే, మీరు కొడుతున్నాము, మీరేమో ఎత్తుకోండి. వస్తున్నాం. ఇక ఎట్లా పోతుండ్రు కుచ్చు కుచ్చుల రైకే ఎన్నియల కుసాల రైకే ఎన్నియల 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 కుసాల రైకే ఎన్నియల కుచ్చే ముత్తమాయే ఎన్నియల కుసాల రైకే ఎన్నియల కుచ్చే ముత్తమాయే ఎన్నియల మేరా లింగన కుచ్చ మేర పుట్టందర రైకే అంతార నాయక కుచ్చే మేర పాయే కుచ్చల రైకే ఎన్నియల కుచ్చల రైకే అయ్యో కుచ్చల రైకే ఎన్నియల కుచ్చే ముత్తమాయే ఎన్నియల కుచ్చల రైకే ఎన్నియల కుచ్చే ముత్తమాయే అయ్యో సన్నా సన్న రైకే ఎన్నియల సన్నా పడుల రైకే ఎన్నియల సన్న రైకే ఎన్నియల సన్నా రైకే సన్నా పడుల రైకే ఎన్నియల ఎన్ని నెక్కినాలో ఎన్నియల రైకే ఎన్నియల ఎన్ని నెక్కినాలో ఎన్నియల ఉనిక పూల రైకే కుర్జా వన్న రైకే కుర్జా పూల రైకే గుండి వందయాయే రైకే ఎన్నియల కుర్జా రైకే ఎన్నియల కుర్జా రైకే ఎన్నియల కుర్జే ముత్తమాయే ఎన్నియల రైకే ఎన్నియల కుర్జే ముత్తమాయే ఎన్నియల 1,000 మురాలు ఆడలు వరుకోవచ్చునంత ఉన్నారమ్మా. నువ్వు దాగు నీకు లేస్తరే లేపా. మీ అన్నగాడు ఈ పిల్లలకి నేను చెప్తా. నీ పిల్లం నువ్వే చెప్పు. నా పిల్లం పడువా చెప్పటి చెడబడుతున్నావు. ఆగు నాకు మండు తీసినాక ఆగనే ఆగవు. తీయ మనది. అయ్యో ఏడబడితే మీ అన్నగాడు చూడు ఎట్ట పడుతాడు. ఇది అంత ఏం దగ్గర అంత ఈ నిమిషాలు పోయినమయ్య పొడుసుడు మానరా నేను. నీకు అది ఉండకడక నీకు ఒడవక్కర నువ్వు చిందుడు నేను కొడతా మీదికి. నేను కింద ఉంటే నువ్వు మీదికెళ్ళి కొడతావు. ఎటు పడుతున్నావు? గడలో దగ్గర ఉంటావు. నా ప్రెస్టేజ్ డ్యామేజ్ చేస్తాను అనుకున్నా. గడలో దగ్గర ఉంటే నువ్వు నేను అసలు నేను వేరే కూడా నేనే వస్తా.
అరే ఆమె తమ్ముడు ఎంత శాలిగా పడుతుంది. మీ అన్నగాడు పడిచినట్టు కూడా వస్తుందని గడ్డలేరేనేమో నేను జాగ్రత్త దిగుతలేదు గడ్డలేస్తుంది ఇవన్నీ ఏంటి గడ్డలేస్తుంది అంతా లేచిందే ఇదిగో ఏది ఇవి కనబడతలేదు మీ అన్నగారిని చూడట్లేదు లేపుతాడు ఆయన తిరగకూడదు మీ అన్నగారిని చూడట్లేదు ఖచ్చితంగా కొట్టావు అన్నగట్టి రావట్లేదు నీకు ఎల్లగట్టి రాలే ఏనాడైతే ఎల్లెక్కడికి తీసుకొచ్చింది ఉన్నారమ్మా మరి ముదిరాజుల చేతుకున్నమో ఏమో గాని వాళ్ళు పాకురు పెట్టిన కుండ లోపల ఉడక పెట్టినా గాని కమ్మగానే ఉంటాయట ఎల్లేరు గడ్డలు అగో నా ఇన్నాసొంటి యొక్క ఎల్లేరు గడ్డలు దుప్పగడ్డలు వచ్చినప్పుడు గడ్డలు కందగడ్డలు అమ్ముకుంటా అట్లా అట్లా కారం వెళ్ళదిస్తుండ్రు నా తల్లులారా ఎంత కట్టం చేసినా గాని వాళ్ళకు సొంటి యొక్క చిరకకే రోజుల కరువు వాళ్ళకే రోజుల కరువు ఉన్నట్టు ఎప్పటికో పని ఎత్తనే ఉన్నారు మళ్ళా అనకాలము వచ్చి గుట్టలు బండి కచ్చి అలనాడు పార్వతమ్మ దిగరాజు ఎత్తినాడు మంది రాజులకు అమృతం కలిపి అన్నం తీసింది గుట్ట లోపల పోసింది ఆనంద కాలం లోపల చూసిన పంట కావాలన్నా రాముని రాజును రాముడు రామా ఏమని మాట్లాడంటే రాము రామా అన్నలార తమ్ములార మన పుట్ట పనికి వచ్చింది కింద పట్టుకొని దీపాలు పట్టుకొని పుట్టగా అమ్మాలి ముసిళ్ళు పట్టుకొని రావాలి అక్కడ ముసిళ్ళు పట్టుకొని వచ్చి మన ఆడోళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంచి అమ్ముతారు వెనుకటి కాలం లోపల ఆడోళ్ళు అసలు చేసి అమ్ముతారు పుట్టగంలోని పుట్టలు వేడి కట్టుండ్రు రాజులు అన్నా దీపాలు ముట్టి ముట్టిస్తాను ముట్టి ముట్టిస్తాను పుట్టగా అమ్మాలి కమ్దలా దీపం ముట్టిన దీపం ముట్టించిన ముట్టించిన ఆగో కోటి వేల ముదిరాజులు దీపాలు ముట్టించి ఆటలు ముట్టించి పుట్ట కన్నలు కడుగుకొని పుట్టలు అమ్ముతుండ్రు పెద్దలారా అప్పుడు అతన్ని పార్వతీదేవి కళ్ళ చూసి భర్తతోనే చెప్పింది నాదా నా అన్నగాళ్ళు పుట్టడు బాధపడుతును తండ్రి ఏదన్నా ఉపశాంతి పెట్టు దీవించి దీవెన పెట్టు అని ఎప్పుడైతే పార్వతీదేవి మాట రకంగా లోకాల శంకరుడు భూలోక పట్టణం తోలు పట్టినాడే వాడు భూలోక పట్టణం చేర వచ్చిండయ్యా శంకరుడు రాజులు ఎవరు నిన్ను బాగా నచ్చిండ్రా బావనచ్చినవా బావో ఆవు పుట్ట బంక్ వచ్చింది పుట్ట పైకి బొట్టు పెడతారా ఆ బొట్టు పెడతారా ఏ బావ నువ్వు నడిపావు అసిన బావ పెద్ద బావను పెద్ద బావ అరే ఇగో మనం ఆయన ఇప్పుడు బాగా వచ్చిన బొట్టు పెడతాడట నువ్వు వెళ్ళిపోయినా ఊసులు వెళ్ళిపోతాయి నువ్వేనా కానీ ఊసులు వెళ్ళిపోతాయి ఏడ పెట్టుకున్నావు మరి ఏడున్నది కానీ ఏడబెట్టుకోవడం లేదు పుట్టకాడికి వెళ్ళి ఇప్పుడు పంకచ్చి ఇప్పుడు శంకరి బావ ఎవరో గాని మాకు పుట్ట పంక వచ్చింది పెట్టేది ఉంటే మా పిల్లకి పెట్టుకో పెట్టు పెట్టేది ఉంటే మాకు ఇక్కడ తీర్చలే టైం లేదు నువ్వు పెట్టే బొట్టేదో మా పిర్రకు పెట్టుకుంటారు పెట్టు ఒరే బామ్మలారా మీకు ఇటువంటి బొట్టు పెట్టమని ఏంటి కొండ నుంచి ఇంత దూరం వస్తే మీరు పిర్రకు బొట్టు పెట్టమన్నారా శంకరుడు కానీ ఎటువంటి ఎప్పుడైతే పిర్రకు బొట్టు పెట్టమన్నారో శంకరుడు బామ్మర్దులు ఆరోగ్యం పిల్లకే బొట్టు పెడతానని ఏనందుకు చెప్పబోతున్నాడు ఎడమ కాళ్ళు పొట్టుగానే పిల్లకి బొట్టు పెట్టింది
శంకరుడు పటపటాన మాయమయ్యంటి కొండకు ఇండు ఈ పట్టిన ముదిరాజులు లేచి చూసిండ్రు శంకరుడు చూసి ఉంటాయి ఇదేమో అర్షేగుంటలో లొట్టయిందిరా అరే మన అన్నగాని అయితే డొమ్ముకు డొమ్ము ఉండే చూడు ఇగో అది ఎలుకట్టే వచ్చిందాట పిల్లలకు బొట్టు పెట్టుకునే వారికి నాయన శంకరుడు పెడుతుంటే అడిసే గుంటడు నొంతలు పడ్డాయాట ఇప్పటికైనా ముదిరాజులు బొట్టు పెడుతుంటే చూడు తప్పు చెయ్యేడికే పోతుంది వీడికెళ్ళి ఇట్లా పెడతారు అది వెనకటి నుంచే ఉన్నదాట అరవ అయితే అగో ఆ ప్రకారంగా ఉసిళ్ళు పట్టుకొచ్చి అగో అసంటి యొక్క వేసుకుంటా యొక్క ఆనందంతో ముందు రాజు ఆడళ్ళు అగో ఉసిళ్ళ పంట ఇస్తున్నారు చేపలు కొన్ని రోజులు అమ్మవచ్చి అగో కందగడ్డలు ఎల్లేరు గడ్డలు రచ్చపడి గడ్డలు దుంప గడ్డలు కొన్ని రోజులు అమ్ముతున్నారు ఉసిళ్ళు కొన్ని రోజులు అమ్ముతున్నారట ఎంత పని చేసినా ఏమిరా ఎక్కడంటే ఎంబన్నే ఉన్న కుంపటన్నట్టు అవుతుంది భగవంతా ఇదేమి గోసచ్చారన్నాడు పార్వతమ్మ మన చెల్లె తీసుకొచ్చినాడు అక్క తీసుకొచ్చినాడు అన్నవల్ల తినకపోతుంది హౌసు కన్న తల్లి తీపి తిరుగుడంటే అమ్మా ఎంత చేసినా కానీ మనకు లేని కష్టాలే వస్తున్నాయి కానీ ఏదన్నా ఉపాయం చేసి ఇప్పుడు మళ్ళీ మన భావన వేడుకుంటే ఏదైనా దివనాథి పెట్టిపోతుండొచ్చు పొట్టు పెట్టదని కత్తనేమో పిల్లకు పొట్టు పెట్టమంటివి ఇంత గోదలు ఎన్ని బాధలు రావట్టు అని చెప్పి ఆగో నాయన అసలు శంకరుని దగ్గరికి వచ్చి శంకరుని వేడుకుంటామా అని 1,000 మంది రాదు తడి పెడతానా శివలింగం కాడ కూర్చోని భయంకర కాపాల నువ్వే కరుణించగా నువ్వే 1,000 మంది 10 పప్పది బట్టి 5 ఆరది బట్టి ఓం బోలో శంకర ఓం శివ శంకర కోటి బ్రహ్మణ నాయక కిరణకంట గౌరీ మనోహర నీలకంఠ నిత్యానంద చూపుతున్నావా కళ్ళు మూసుకున్నావు మా కన్నీరు మేళమైతే లేదా అని శంస లోపల వచ్చిన మా కులము నేను కట్టాలి రాబట్టే ఆలోచన ఆవేశం లోపల ఆలోచన తక్కువ అని 1,000 ముదిరాజులు ఆ యొక్క శంకరుని వేడుకుంటుంటే బిడ్డ ఇప్పుడు నేను దేవుడి ఆదికి వచ్చిన అర్రా బొట్టు పెడతాను కదా పిల్లకి పెట్టమంటిది ఇప్పుడేమో కన్నీరు దేవత్రి ఏం చెయ్యాలి ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయి దర్శనం ఇచ్చేస్తున్నాను బయలు వస్తుండు ఆ శంకరుడు శంకరుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడే ముదిరాజులు నన్ను వేడుకుంటున్నారు అని శంకరుడు ఆలోకమల్ల ఆడుతున్నారు భూలోకము కట్టుతున్నాయి
ఇదే 10,000 నమస్కారం. చల్లగా వర్దిల్లు బామ్మద్దులారా ఏంద్రా నన్ను ఎల్లేనికి ఎండలో నన్ను ఎందుకు ఏం చేసిర్రా? తండ్రి శంకర బావగారు ఏమంటే చెప్పమంటావు? ఎంత పని చేసినా గాని అరకతుంటలేదు బరకతుంటలేదు. ఆగో నాయనా లేని కట్టాలు ఆకత్తున్నాయి. అందుకోసమానే కులానికి ఒక వృత్తి అనేది ఉన్నది. కుల వృత్తి రాజకు కుల వృత్తి కావాలి. కుల వృత్తి చూపరాదు బావయ్యా, కుల వృత్తి చూపరాదు బావయ్యా. దండాలు పెడతానే ఓ బాబా, కరువు లేకుండా ఓ బాబా, కష్టము లేకుండా ఓ బాబా, కరువు లేకుండా కష్టం లేకుండా ఆగో మాకు ఏదైనా కుల వృత్తి పెట్టుకోవే ఓ బావ శంకర. కొండలు పరిపాలన చేసిన ముదిరాజు సంపన్నతోని కులముతోని ఇటువంటి 158 మంది ఉన్నారు. మీ కులవృత్తి పెట్టుకుంది అని చెప్పి 5 ఒక్క మామిడి పిక్కలు తీసిండు. 5 మామిడి పంచటువంటి యొక్క చూసినవా శంకరుడైన గాని మాత్రం కట్ట చేత పట్టినమ్ము శంకరుడైన గాని ఓ రహీం రబట్టు మద్రకల్ల మాత్రం మామిడి పిక్కలు పెట్టినట్టుంటే ఒక రోజు కాదు 2 రోజులు కాదు 7 రోజులు కాదు 1 నెల కాదు 2 నెలలు కాదు 3 నెలలు కాదు నా కొరక
కొన్ని పెంగల పళ్ళు ఉంటాయి, కొన్ని మామిడి పళ్ళు నడిచినాయి. అవునాయినా కోత మామిడి పళ్ళు పడవంటి ఒక కొన్ని రోజులేమో కోత మామిడి పళ్ళు అమ్ముకొని బతకాలి. కొన్ని రోజులు పెంగల పల్లి మామిడి పళ్ళు ఎండకాలం వస్తాయి. కొన్ని దేవులన్నారమో రమా మామిడి పిక్కలు తీసిండు. ఈ మామిడి పెట్టును తీసుకుపోయి 20 యొక్క చేను లోపల పెట్టుకోండి. మీ యొక్క 12 ఎకరాల సాగు చేసుకొని అంటు మామిడి తోట పెట్టుర్రి. వరి కడుపులారా వంట మామిడి తోట, బాల మామిడి తోట, బంగారు మామిడి తోట, 12 బియ్యాల అసంఖ్య యొక్క బాల మామిడి తోట పెట్టుకుంది. మాకు నాయన పూటకు పుట్ట నీళ్లు పెట్టాలి, పారులు తీయాలి, గడుకుండద్దు గడుకుండద్దు. మీరు చెట్లని పెంచుకొని కొడుకులారా బాల మామిడి తోట కొడుకులారా, అది బంగారు మామిడి తోట కొడుకులారా, బాల మామిడి తోట, బంగారు మామిడి తోట, అంటు మామిడి తోట కొడుక. అగో చెట్లు వెనకదాకా పూట కుక్క నీళ్లు వెయ్యాలి, గడ్డి ఉండద్దు గడుకుండద్దు. మీరు పొలకాలను కావని పెట్టి మామిడి తోట నువ్వు మీరు నవ్వేశాలి, మామిడి తోట నువ్వు మీరు నవ్వేశాలి. మామిడి తోటలు బంగారు మామిడి తోటలు వంచాలి, పూతలు ఉయ్యాలని ఆడ చెట్టుకు మగ చెట్టుకు అంట కట్టాలి. అది అంటూ మామిడి తోట నా కొడుకు, కొడల్లో చాలే పెట్టాలి నా కొడుక. అంటూ మామిడి తోట ఆడ చెట్టుకు మగ చెట్టుకు అంట కట్టాలి. అగో అసంటి యొక్క పూట ఊసి పిందెలు పడంగానే పూట ఊసి కాటగాసి పిందెలు పడగానే కొడుక సున్నము జాలు చెట్ల కొట్టాలి, సున్నాలు ఉయ్యాలి, జాతులు కొట్టాలి నా కొడుక. అది కాకుండా అసంటి యొక్క మీరు ఆ మామిడి పళ్ళు మంది యొక్క మామిడి పళ్ళు వచ్చినాక కొడుక తమ తమ చెట్లెక్కి మీరు పళ్ళు తెంపద్దురా. కొడుతంగా మామిడి తోట పెట్టిపోతున్నా కనుక కొడుక అగో అడవి లోపల ఉంటుంది నా కొడుక. వన దేవతలు ఉంటాయి కొడుక, ఎర్ర వయసు, పచ్చ వయసు, నల్ల వయసు, ఎర్ర వయసు ఉంటాయి. మీరు వాన బోనం గురించి నా కొడుకు, పాలకాయలతోటి నా కొడుకు, నేను పచ్చకాయలతోటి నా కొడుక. బోనాలు ఇయ్యాల కొడుక, ఇంటికి జోడు బోనాలు తీసి 5 చుట్టూ ఉప్పులు తిరిగి 5 చుట్టూ వసంతి యొక్క మామిడి తోట చుట్టూ తిరిగి పాలకాయలతోటి, పచ్చకాయలతోటి, నిమ్మకాయలతోటి మన దేవత పరిమితం చేసినక్క. అప్పుడు పళ్ళు తెంపి అమ్ముకోమని చెప్పిండు ఆ శంకరుడు. నాకు బాల మామిడి తోట, బంగారు మామిడి తోట కొడుక, మీరు పళ్ళు అమ్ముకునేది ఉంటది, ఆయన అమ్ముకునేది ఉంటుంది కొడుక. ఇక చింత చెట్లు ఉంటే పెట్టుకొని కొడుక సొంత యొక్క అగో ఆయన జామ తోటలు పట్టేది ఉంటది. చిలుకకి 7 రోజుల కరువు ఉంటది, మీరు ఇక 7 రోజుల కరువు. అగో సిప్పల పళ్ళు అమ్మేది ఉంటదిరా కొడుక, జామ పళ్ళు అమ్మేది ఉంటదిరా కొడుక, చింత చెట్లు పట్టేది ఉంటదిరా. బాల మామిడి తోటలు పెంచుకుంటా మీరు బాధలు లేకుండా బతుకమని చెప్పిండు ఆ శంకరుడు. అప్పుడు ముదిరాలు చెప్పన్న కులానికి కుల పెద్ద బాలాపుల సౌళ్ళల్లో పైటమ్మ తంగళ్ళల్లా అసంటి యొక్క 12 బిగాల బాలమామిడి తోట పెట్టాలని చెప్పి ఆగో కులాన్నందరూ తోడుకున్నాడు. కులానికి ఒక్కరు యొక్క కుల కొడకాడు తోడుకొని నా తోట నల్లరా పెంచాబట్టి అది బాలమామిడి తోట, అది బంగారు మామిడి తోట, నా ఇల్లు అసంటి యొక్క 1,000 ముదిరాలు 12 బిగాల మామిడి తోట పెట్టినారు. రామ తోటలు పెడుతున్నారు, చుక్కల తోటలు పెడుతున్నారట. ఇవే తోటలు కూడా పెడతారు వాళ్ళ మామిడి తోటలు, బంగారు మామిడి తోటలు, వంటి మామిడి తోటలు, వాళ్ళ నేడు తోటలు, జాపళ్ళ జాపళ్ళ తోటలు. ఇక వాళ్ళు కూడా పెంచాలి రామ రామ.
కొడకాళ్ళని కావాలి పెట్టిండు యొక్క 12 బిగాల తోట లోపల ముదిరాజు జంపన్న కుడ పెద్ద జానని విశాలవాడు జంపన్న అగో నాయన సంచి యొక్క తోట పెరుగుతుంది చెట్లు పెరిగి పూతలు పూసి కాతలు కత్తుంది అగో నాయన అడి చెట్టుకు మగ చెట్టుకు జంటలు కట్టి లక్కాడి ఎత్తున్నారు అగో నాయన కాత గాయంగానే సున్నము జాజు ఎక్కడ పెడుతున్నారు ఆట పరాయోళ్ళు చెయ్యొద్దు సున్నము జాజు సున్నము జాజు పెట్టిన పరాయోళ్ళు చెయ్యొద్దు అని సున్నము జాజు మరకలు పెడుతుండ్రు అప్పుడు నాయన ఏనాడైతే పాటు వల్ల పడుతున్నాయో ఆ కొడకాళ్ళు ఏం చేసింది ఇప్పుడే మా కొడ పెద్ద జంపన్న చెప్పత్తమా అని జంపన బేటీకి పాటు పనులు పడుతున్నాయి జంపన్న